అందరికీ నమస్కారం। ఈరోజు మీరు వినబోతున్న కథ పేరు సుందరియం। రచయిత గోపాలకృష్ణ గారు। కథాపట్టణం సురేఖ। సుందరి సుబ్బారావుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించాలని వాళ్ళమ్మ కామాక్షి అనుకునేది। నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించే చేసుకుంటాను తెగేసి చెప్పాడు సుబ్బారావు। సుందరికి ఏం తక్కువరా నాయన, అందమైన పిల్ల, పైగా నీలాగే ఉద్యోగం కూడా చేస్తుంది కదరా, నీకిష్టమైన వంటలు కూడా బాగా చేయడం వచ్చు అంది కామాక్షి। కొడుకు భోజన ప్రియుడని తెలుసు కాబట్టి సుబ్బుకి, అదే సుబ్బారావుకి ఇష్టమైన టాపిక్ గురించి లాజిక్ చెప్పింది ఆవిడ। నువ్వేం చెప్పినా నేను ప్రేమ వివాహం తప్ప ఇంకోటి చేసుకోనుగాక చేసుకోను। మూతి ముందుకు పెట్టి వేడిగా ఉన్న కాఫీని ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటూ జుర్జుర్మంటూ శబ్దం చేస్తూ మరీ తాగుతున్నాడు। నీకు ఇదేం పోయే కాలం రా తిక్క సన్నాసి, నీ తిక్క కబుర్లు తింగరి చేష్టలు మానేసి చక్కగా సుందరిని పెళ్లి చేసుకో। కుందనపు బొమ్మలాంటి పిల్లని కాదని ప్రేమ దోమ అన్నావంటే మేము ఏ కాశీకో రామేశ్వరంకో పోతాం, వెళ్లే ముందు ఆస్తి అంతా ఏ అనాథ శరణాలయానికో రాసిచ్చేస్తాం, ఆఖరి అస్త్రం ప్రయోగించింది ఆవిడ। మన సుబ్బుడు చెప్పిన మాట వింటాడులేవే కాముడు, చెప్పాడు సుబ్బారావు వాళ్ళ నాన్న కుటుంబరావు। ఇదిగో నన్ను సుబ్బుడు అంటే అస్సలు పెళ్ళే చేసుకోను। విసురుగా లేచి ఆఫీస్కి బయలుదేరాడు సుబ్బారావు। పోనీ పెళ్ళయ్యాక ప్రేమించుకోండిరా తమ్ముడు, బతిమాలుతున్నట్లు చెప్పింది సుబ్బారావు వాళ్ళక్క రాజ్యం। నువ్వు సాయంత్రం లోపు నీ నిర్ణయం చెప్పకపోతే నేను ఇంకోసారి గడప తొక్కను తమ్ముడు అంటూ ముక్కు చీది కొత్తగా కొన్న సోఫాకి చెయ్యి తుడిచింది। అబ్బా నువ్వు ఏడవకు లేవే అక్క, నాకేమో ప్రేమించి పెళ్లి చేసుకోవాలని, నా భార్య కూడా ఉద్యోగం చేయాలని, ఇద్దరం చక్కగా చిలక గోరింకల్లాగా తిరగాలని ఉండదా? సుందరి అంట ఇష్టమున్నా మేము ప్రేమించుకోలేదు కదా, ఒక మెట్టు తగ్గి చెప్పాడు సుబ్బారావు। అమాంతంగా ఒక్క గంతేసి, అయితే నీకు సుందరికి పెళ్లి ఏర్పాట్లు చేసేద్దాంరా తమ్ముడు, సుందరి మీ ఆఫీస్ దగ్గరలోనే బ్యాంకులో ఉద్యోగంలో జాయిన్ అయింది కదరా, చక్కగా పెళ్లి చేసుకొని ప్రేమించుకోండి, వెరైటీగా కూడా ఉంటుంది। ఎత్తుపళ్ళు దాచుకోలేక వాటిని బయటకు పెట్టి నవ్వింది రాజ్యం। మొత్తానికి సుందరి సుబ్బారావుల పెళ్లి అంగరంగ వైభవంగా జరిపించేశారు। మొదటి రాత్రి ఏర్పాట్లు చేస్తూ ఉండగా చెప్పాడు సుబ్బారావు, ఏదైనా సరే ముందు ప్రేమించుకోవాలి, తర్వాతే శోభనమైన పిల్లలైనా అంటూ మెలక పెట్టాడు। ఊరే తింగరి సన్నాసి తిక్క సచ్చినోడ, ఇదేం పోయే కాలంరా నీకు, నా శాపనార్థాలు పెట్టసాగింది వాళ్ళమ్మ కామాక్షి। నువ్వెన్ని చెప్పినా నేను వినను అంటూ వేడివేడి ఇడ్లీల మీద నెయ్యి వేసుకొని కారప్పొడి అద్దుకుంటూ లొట్టలు వేస్తూ చపక్ చపక్ మన పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ మరీ తింటూ చెప్పాడు సుబ్బారావు। ఒరే సుబ్బు, ఇదేమైనా బాగుందా చెప్పు, పెళ్ళయ్యాక ముద్దు ముచ్చట్లు ఉంటాయి కదా, ఇరుగు పొరుగు ఇవన్నీ వింటే నీలో ఏదైనా లోపం ఉందని అనుకోరు చెప్పారు వాళ్ళ నాన్న కుటుంబం। ఎవరేమైనా అనుకోనివ్వండి నాన్న, మేము ముందు బాగా ప్రేమించుకోవాలి అంతే, తన రూంలోకి వెళ్తూ చెప్పి తలుపేసుకొని పడుకున్నాడు సుబ్బు। వీడు ఇలా మాట వినే రకం కాదు, వీడిని ఎలాగైనా దారిలో పెట్టాల్సిందే మనసులోనే అనుకుంది కామాక్షి। సుందరి నిజానికి చక్కగా కుందనపు బొమ్మలా ఉంటుంది, పొడవైన జడతో, చక్కని గుండ్రని కళ్ళతో, చూడగానే ఆకర్షించే అందగత్తె ఆమె। మర్నాడు ఆఫీస్కు వెళ్తున్నప్పుడు తన పక్కన సుందరి నడుస్తూ ఉంటే ఆమెను పదే పదే చూస్తున్న సుబ్బారావుకి ఛాతి అమాంతం 6 అంగుళాలు పెరిగినట్లయింది। అందరి భార్యల కంటే తన భార్య ఎంతో అందగత్తె, పైగా బ్యాంకులో ఉద్యోగం, కానీ ప్రేమ పెళ్లి చేసుకోలేదనే బాధ ఒక్కటే ఉండిపోయింది సుబ్బారావుకి। ఏంటి మావయ్య అలా చూస్తున్నావు చిలిపిగా అడిగింది సుందరి। సుందరి, ఇవాల్టి నుండి మనం భార్యాభర్తలం కాదు, నువ్వు నన్ను మామయ్య అని పిలవద్దు చెప్పాడు సుబ్బారావు। అంటే నువ్వు నన్ను వదిలేస్తావా అడిగింది సుందరి అనుమానంగా। ఎహే నీ మొహం, నిన్ను వదిలేస్తే మీ అమ్మ మా అమ్మ ఊరుకుంటారా, నా చర్మం వలిచి చెప్పులు కుట్టించుకోరు, ఇంట్లో మనం భార్యాభర్తలమే కానీ బయట మాత్రం ప్రేమికులం, సరేనా, నన్ను సుబ్బు అని పిలువు, నీకు తెలుసు కదా నా చిరకాల వాంఛ ప్రేమ పెళ్లి చేసుకోవాలని, కానీ అమ్మ అక్క పట్టుబట్టడంతో నిన్ను చేసుకున్నాను అన్నాడు సుబ్బారావు। అంటే నిజంగా నేనంటే ఇష్టం లేదా మావయ్య అడిగింది సుందరి। ఇదిగో మామయ్య అనొద్దు అన్నానా,
సుబ్బు అని పిలువు, వీలైతే ఒరే సుబ్బు అని కూడా పిలువు, రొమాంటిక్గా ఉంటుంది మూతి ముందుకు పెట్టి చెప్పాడు సుబ్బారావు. ఇద్దరూ నడుస్తూ ఉండగా హే సుందు, నాకు ఐడియా వచ్చిందే అన్నాడు ఉత్సాహంగా. సుందు ఏంటి మామయ్య, చక్కగా నా పేరుతో పిలువు అంది చిరాగ్గా మొహం పెట్టి. డార్లింగ్ అని పిలుస్తా, నా ఇష్టం. సాయంత్రం డ్యూటీ అయిపోయాక నువ్వు బస్టాప్లో కూర్చో, నేను వస్తాను. ఇద్దరం చక్కగా పార్కుకి వెళ్ళి కబుర్లు చెప్పుకొని లేట్గా ఇంటికి వెళ్దాం చెప్పాడు సుబ్బారావు. ఇంకా ఏదో చెప్పబోతూ ఉంటే సిటీ బస్ వచ్చేసింది. ఓయ్ మామయ్య, ఇది మిస్ అయితే 11 గంటల వరకు బస్ దొరకదు అంటూ ఉద్దూటున పరిగెత్తుకుంటూ వెళ్ళి బస్ ఎక్కేసింది. సుబ్బారావు తిండి పుష్టి వలన కొంచెం భారీగా ఉంటాడు. ఎలాగో ఆపసోపాలు పడుతూ పరిగెత్తి బయలుదేరుతున్న బస్లోకి దూరేశాడు. ఆఫీస్లో ఉదయం నుంచి బిజీగా ఉన్న సుబ్బు సాయంత్రం ఎప్పుడవుతుందా సుందరితో కలిసి పార్క్లో కూర్చొని ఆమె ఒళ్ళో తలవాల్చి చక్కగా కబుర్లు చెప్తూ ఎంజాయ్ చేద్దామా అన్ని కలలు కనసాగాడు. సాయంత్రం 5 అయ్యి అవగానే సీట్లోంచి లేచి గబగబా బస్టాప్ వైపు అడుగులు వేసుకుంటూ వెళ్ళాడు. బస్టాప్లో చాలామంది కాలేజ్ అబ్బాయిలు అమ్మాయిలు జంటలుగా నిల్చుని కబుర్లలో పడ్డారు. ఎక్కడో ఒక మూల నిలబడింది సుందరి. ఆమెను చూడగానే సుబ్బారావు ఛాతీ ఆనందంతో 6 అంగుళాలు వెడల్పయింది. ఆమె పక్కగా నిలబడి హాయ్ అంటూ పలకరించాడు. ఆమె ఉదయం సుబ్బారావు చెప్పిన విషయం మర్చిపోయి ఏంటి మామయ్య కొత్తగా ఈ పలకరింపులు అంటూ అడిగింది నవ్వుతూ. నీ మొహమే, ఉదయం చెప్పిందంతా విని ఇప్పుడు మళ్ళీ మొదటికొచ్చావు, నా మూడ్ మొత్తం చెడగొట్టావు అంటూ మొహం కందగడ్డలాగా ఎర్రగా చేసుకొని గుడ్లురుముతూ ఆమె వైపు చూశాడు. సరే సరే, సారీ సుబ్బు పక్కపక్క నవ్వుతూ అంది సుందరి. గుడ్, అలా దారికి రా అంటూ మనం ఆ ఎదురుగా ఉన్న హోటల్కి వెళ్ళి కాఫీ తాగి అప్పుడు పార్క్కి వెళదామా అడిగాడు సుబ్బు. ఒరే సుబ్బు, లవర్స్ హోటల్లో కాఫీల కంటే ముందు పార్క్లో దూరి పల్లీలు గట్రా బాగా లాగిస్తూ మధ్య మధ్యలో ఐస్ క్రీంలు అవి మింగుతూ కబుర్లు చెప్పుకుంటారు కదరా అంది చిలిపిగా. తనని ఒరే సుబ్బు అని సుందరి పిలిచేసరికి అమాంతంగా ప్రేమలో విజయం సాధించినట్లు ఫీల్ అయ్యి హుర్రే అంటూ ఒక్క గంతు గెంతాడు. ఆ ఊపుకి పొట్ట బాగా కదిలిపోయి కప్పగంతినట్లు అక్కడ ఉన్న స్టూడెంట్స్కి అనిపించి గల్లున నవ్వారు. అవేమీ పట్టించుకొని మన సుబ్బు రా డార్లింగ్, అలా పార్క్కి వెళ్ళి మాట్లాడుకుందాం అంటూ ఆమెతో కలిసి నడవసాగాడు. ఇప్పుడు మనం లవర్స్, నువ్వు అది మర్చిపోయి పిచ్చి వేషాలు వేయకు సరేనా హెచ్చరిస్తూ ఆమె పక్కనే నడవసాగాడు. ఇద్దరూ పార్క్లో ఒక కార్నర్లో ఉన్న పొదల పక్కన కూర్చున్నారు. అమ్మయ్య, ఇప్పుడు చెప్పు మామయ్య, ఏంటి ఈ పార్కులు హోటల్లో గోలంతా, హాయిగా ఇంటికి పోయి ఏ డాబా మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటే పోదు అడిగింది సుందరి. మళ్ళీ మొదలెట్టావా నస, అసలు సుబ్బు అనమని చెప్పానా నీకు, మళ్ళీ మామయ్య దోమయ్య అన్నావంటే కటీఫ్ నీతో అంటూ మొహం పక్కకి తిప్పుకున్నాడు. అబ్బా, నువ్వు కోపంలో కూడా బాగున్నావురా సుబ్బు అంటూ అతని మొహాన్ని తన వైపు తిప్పుకుంటూ పక్కపక్క నవ్వింది. థ్యాంక్ యూ డార్లింగ్ అంటూ ఆమెను దగ్గరగా లాక్కోబోయాడు. హే సుబ్బు, ఇది పార్క్, అందరి మధ్య ఏంటిది చెప్పు అంటూ దూరంగా నెట్టింది అతన్ని. ఆమె దూరంగా పెడుతూ ఉంటే సరదాగా అనిపించింది సుబ్బుకి. నేను వెళ్ళొస్తా సుబ్బు, నువ్వు ఇలా చేయడం బాగోలేదు అంటూ చివాల్న లేచిపోయింది సుందరి. సుందు డార్లింగ్ అంటూ ఆమె వెంట పడ్డాడు సుబ్బు. ఆమె వెనక్కి కూడా తిరగకుండా పరుగులాంటి నడకతో వెళ్ళిపోతూ ఉంటే సుబ్బు కూడా ఆమె వెంట గబగబా నడవసాగాడు. ఈలోగా ఎవరో బలంగా చెయ్యి పట్టుకొని వెనక్కి లాగినట్లు అనిపించింది సుబ్బుకి. చెయ్యి విదిలించుకొని సుందరి వెనక గబగబా నడవసాగాడు. మళ్ళీ ఎవరో వెనక్కి లాగినట్లు అనిపించింది. కోపంగా వెనక్కి చూశాడు సుబ్బు. ఏంట్రా, పార్కులో అమ్మాయిలు నేడిపించే బ్యాచ్లో వాడివా అంటూ లేడీ కానిస్టేబుల్ కాలర్ పట్టుకొని ఈడ్చుకుని వెళ్తూ ఉంటే సుందు డార్లింగ్, సుందరి అంటూ అరవడం మొదలెట్టాడు సుబ్బు. ఎవర్రా నీకు డార్లింగ్ అంటూ 2 లేడీ కానిస్టేబుళ్ళు సుబ్బుని బలవంతంగా జీప్లో తోశారు. ఈ హడావిడిలో సుందరి ఎటు వెళ్ళిపోయిందో అర్థం కాలేదు సుబ్బుకి.
పోనివ్వు అంటూ ముందు సీట్లో కూర్చున్న ఎస్ఐ ఆర్డర్ వేసేసరికి జీపు రివ్వున 3 టౌన్ వైపు దూసుకుపోయింది. అయ్యో ఎస్ఐ గారు, ఆ అమ్మాయి నా భార్య అండి. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకున్నా. ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఒప్పుకోకపోవడంతో నా మేనకోడల్నే పెళ్లి చేసుకొని ఇలా పార్కులో ప్రేమించుకున్నామని ప్లాన్ వేసుకున్నామండి. అప్పటికే భయంతో వణికిపోతున్న సుబ్బు ఒంటి నిండా చెమట్లు పట్టేసి దాదాపుగా ఏడవసాగాడు. నోర్ముయ్, ఇంకోసారి మళ్ళీ నోరెత్తావంటే కేసు రాస్తాను గద్దించింది లేడీ ఎస్ఐ. తనతో పాటు ఉన్న యూటీజర్స్కి పోలీసులు కోటింగ్ ఇస్తూ ఉంటే మన సుబ్బు గుండెలు దడదడలాడసాగాయి. ఒక్కసారి మా ఆవిడకి కాల్ చేసుకుంటానండి ప్లీజ్. నేను అలాంటి వాణ్ణి కాదు. నేను గౌరవంగా ఉద్యోగం చేసుకొని బతుకుతున్నవాణ్ణి అంటూ బతిమలాడసాగాడు. ఏమనుకుందో ఆ ఎస్ఐ. సరే అంటూ సుబ్బు చెప్పిన నెంబర్కి కాల్ చేసింది. అవతల నుండి వాళ్ళు చెప్పిన వివరాలు విన్నాక, నువ్వు వెళ్ళి ఆ పక్కన కూర్చో, నీ సంగతి తర్వాత చూస్తాను అంటూ చెప్పింది. అరగంట తర్వాత ఎస్ఐ గారు పిలుస్తున్నారు అంటూ పిలుపొచ్చేసరికి గజగజ వణుకుతూ వెళ్ళాడు. ఎదురుగా తల్లి తండ్రి కనిపించేసరికి కళ్ళంట నీళ్లు ఆగలేదు సుబ్బుకి. అయినా ఇదేం పిచ్చి నీకు? శుభ్రంగా పెళ్ళాంతో కాపురం చేసుకోకుండా పార్కులు ప్రేమ అంటూ పిచ్చి వేషాలు వేస్తూ కనిపించావంటే లోపల పడేసి కుమ్మేస్తాను వార్నింగ్ ఇచ్చి వదిలేసింది ఎస్ఐ. మౌనంగా ఇంటికి చేరుకున్న సుబ్బు గబగబా స్నానం చేసి డిన్నర్ చేసి మొదటి రాత్రి కోసం ఏర్పాటు చేసిన బెడ్ మీద కూర్చొని, అవును, పెళ్ళాంతో కాపురం చేస్తూ కూడా ప్రేమించుకోవచ్చు కదా, ఈ సింపుల్ లాజిక్ ఎలా మిస్ అయ్యానబ్బా అనుకుంటూ ఆలోచనలో పడ్డాడు. పోలీసులు, వార్నింగ్ ఇవన్నీ వాళ్ళమ్మా నాన్న చేసిన ఏర్పాట్లని, అందులో సుందరి పాత్ర కూడా ఉందని కానీ ఊహించనే లేదు పాపం మన సుబ్బు. ధన్యవాదములు.